ఇవాళ మందార మొక్కని ఎలా ప్రాపగేట్ చేసుకుందామో చూద్దామండి. ఇలాగా కనుక మందార చెట్టు ఏంటంటే కింద మట్టి 50% వేయాలి, ఒక 25% ఏమో కౌడంగ్, ఒక 10% ఏమో కోకోపీట్, తర్వాత కొంచెం ఇసుక, వేపపిండి కొంచెం ఒక 5% వేయండి. ఇట్లా వేసి మట్టి మిశ్రమం కలుపుకొని అందులో మందార మొక్కల్ని కానీ ముదురు కొమ్మల్ని కానీ పెడితే కనుక మందార పూలు చాలా బాగా వస్తాయండి, చెట్టు నిండా వస్తాయన్నమాట. ఇవేంటంటే డైలీ మామూలుగా కొంచెం వాటర్ ఇస్తూ బియ్యపు కడుగు నీళ్ళు కానీ లేకపోతేనేమో పంచగవ్య వాటరే ఇస్తానండి నేను బాగాను, అదే బాగుంటుంది చక్కగాను. అప్పుడప్పుడు కనుక ఎప్పుడైనా నేను కూరగాయల నుంచి వచ్చిన వాటర్ కూడా ఇస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు చెట్టు నిండా అన్నీ ఒకే సైజు పూలు పూస్తాయి, చిన్న పెద్ద కాకుండా ఒకే సైజు పూలు పూస్తాయి అన్నమాట. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా పూస్తాయి. మందార మొక్కలు ఇంట్లో ఎంత ఉంటే అంత మంచిది, ఎర్ర మందారం కదా, చాలా పెద్ద పూలు పూసాయి. మట్టి మాత్రం ఇలా మిశ్రమం చేసుకుని ఉంచుకోండి, ఒకసారి ట్రై చేసి చూడండి మీరు.